నమస్తే అండి, నా పేరు సుభాష్ అండి. మా మిసెస్ పేరు సత్య. మేము ఇంద్రపాలెం, కాకినాడ రూరల్ ఇంద్రపాలెం నుంచి వచ్చామండి. నా భార్య కన్సీవ్ అయిన తర్వాత 3 నెలల వరకు కూడా నేను బయట వేరే హాస్పిటల్ దగ్గర చూపించానండి. ఆ మేడం గారు 3 months వరకు కూడా బాగానే ట్రీట్ చేశారు మాకు. ఆఫ్టర్ 3 months తర్వాత స్కానింగ్ రిపోర్ట్ చూసి ప్లెజెంటా బేబీకి అతుక్కుందని చెప్పారు. ప్లెజెంటా అతుక్కున్న తర్వాత ఏం చేయాలి మేడం గారిని అడిగితే కొంచెం పర్వాలేదండి, కొంచెం బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, రిస్క్తో కూడుకున్న పని, అది రిస్క్ ఉంటుందండి అని చెప్పారు. మాకు కొంచెం భయం అనిపించింది, ప్యానిక్ అయ్యాము. వెంటనే వేరే మా ఫ్రెండ్ ద్వారా కన్సల్ట్ అవుతే మేడం గారిని రెఫర్ చేశారు. సంజయ్ మేడం గారు అపోలో హాస్పిటల్కి వచ్చాము. సంజయ్ మేడం గారు బాగా చూస్తారు అని చెప్పేసి నేను బయట విన్నాను. అపోలో హాస్పిటల్ కన్సల్ట్ అవుతే మేడం గారు ట్రీట్ చేశారు. ఫస్ట్ వెంటనే భయపడద్దు, ఇలాంటి నార్మల్గా వస్తూ ఉంటాయి కానీ కన్ఫర్మ్ చేసుకుందాము, మనం రీస్కానింగ్ చేద్దాము, 2-3 చేద్దాం అని చెప్పేసి మేడం మాకు ధైర్యం చెప్పారు. స్కానింగ్ ఎక్కడ తీపించాను, బయట కూడా తీపించాను. మేడం ఇక్కడ 2 times స్కానింగ్ రీస్కాన్ చేసి కన్ఫర్మ్ చేసుకుని, కన్ఫర్మేషన్లో ఏమని వచ్చిందంటే, లేదండి ప్లెజెంటాకి బేబీకి కొంచెం గ్యాప్ అయితే ఉండింది, రిస్క్ లేదు, పర్వాలేదు, నార్మల్గా ఉంది అని చెప్పేసి మేడం కన్ఫర్మ్ చేసుకుని మాకు చెప్పారు. అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది మాకైతే. అంటే నార్మల్ క్యాజువల్గా మాట్లాడకుండా మాకు ప్రతిదీ అర్థమయ్యేలా చెప్పడం, వివరించడం, అంటే ఇలా ఈ ప్లెజెంటా అతుక్కుంటే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, నార్మల్గా అయితే ఎట్లా ఉంటుంది అని చాలా బ్రీఫ్ చేశారు మాకు వివరంగా. మాకు అలా భయం అనిపించలేదు. కాకపోతే ప్లెజెంటా నార్మల్గా గ్యాప్ స్పేస్ వచ్చింది, నార్మల్గానే ఉందన్న తర్వాత మేడం ట్రీట్మెంట్ అంతా కూడా ప్లెజెంట్ ఎక్కడైనా ఒక 1 chance అతుక్కుని ఉండొచ్చేమో అనే కాన్సెప్ట్తోనే మమ్మల్ని ట్రీట్ చేశారు మేడం గారు. కానీ మేము సర్జరీ తర్వాత, అంటే ఖచ్చితంగా సర్జరీ పడుతుంది బేబీకి, డెలివరీ అనేది సర్జరీ ద్వారానే జరుగుతుంది, నార్మల్గా అవకాశం లేదని చెప్పారు బయట. అయితే ఇక్కడ మేడం గారు వచ్చిన తర్వాత స్కానింగ్లో రీకన్ఫర్మ్ చేసిన తర్వాత ఆ మేడం గారు 6 months నుంచి కూడా 9th month వరకు కూడా నార్మల్ డెలివరీకే ప్రిఫరెన్స్ ఇచ్చారు. అసలు సర్జరీ అనే మాట నాకు ఆవిడ నూడంగా వినిపించలేదు నాకు. నార్మల్ డెలివరీ 8th monthలో అయితే స్కానింగ్ చూసి ఎక్సైలు చెప్పారు, ఫ్రీ డెలివరీ అవుతుంది, ధైర్యంగా ఉండమ్మా, ఏం కాదు, ప్లెజెంటా బాగానే ఉంది, స్కానింగ్లో మనకు అంత కన్ఫర్మేషన్ ఉండింది అని చెప్పారు మేడం. అయితే చాలా ధైర్యం చెప్పారు మాకు. భయపడిపోయింది కొంచెం, ఎందుకంటే కొంచెం పేషెంటే కాబట్టి ముందు ఆవిడే ధైర్యంగా ఉండాలి. ఆ ధైర్యం మేడం గారు 200% ఇచ్చారు మాకు. ఇది కాకుండా కింద స్కానింగ్ సెంటర్లో డైరెక్టర్గా మేడం గారే ఫోన్ చేసుకుని ఆ విజువల్స్ అనేవి ఆవిడ వాట్సాప్ పెట్టించుకుని చాలా జాగ్రత్తగా దాన్ని పరిశీలించి మాకు వివరించి, దాన్ని ఇదిగోండి ఇలా వైడ్ అయ్యింది, ఇలా గ్యాప్ వచ్చింది, ఇంత సెంటీమీటర్ గ్యాప్ ఉండాలి అని చెప్పి మాకు చాలా వివరించారు. ఫస్ట్ నుంచి ఆవిడ మేము వచ్చిన 3rd month ఉండగా వచ్చాం కన్సీవ్ అయిన తర్వాత. 9th అంటే 6 months వరకు కూడా మేడం గారు చాలా దగ్గరుండి అన్ని డైరెక్టర్గా ల్యాబ్ టెక్నీషియన్ అండ్ ల్యాబ్ ఇన్ఛార్జ్ ఎవరైతే స్కానింగ్ చేస్తారో ఆ డాక్టర్ గారు డైరెక్టర్గా ఫోన్ చేసి ఆ వీడియోలు కూడా ఆవిడ తెప్పించుకొని చూసేవారు. అంత జాగ్రత్తగా చేశారు, అలా అనుకోలేదు. ఇప్పుడు మీ మిస్సెస్కి ఫ్రీ డెలివరీ అయ్యింది, పాప పుట్టింది, నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అంతా కూడా మేడం గారి దయ, ఆవిడకి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. ఈ అపోలో హాస్పిటల్లో పెర్మిషన్స్ అంతా చాలా హైజీన్గా ఉంటుంది. అండ్ సెక్యూరిటీ కానివ్వండి, నర్సెస్ కానివ్వండి, వాళ్ళు ట్రీట్ చేసే విధానం పేషెంట్ పట్ల కానీ, పేషెంట్ అటెండెన్స్ పట్ల కానీ చాలా బాగుంటుంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ హైజీన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. నర్సెస్ కూడా చెప్పగానే వెంటనే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. ఆ ప్రాబ్లమ్ని మేడం గారు, ఎవరైతే కన్సర్న్ డాక్టర్ గారు ఉన్నారో అక్కడ దాకా తీసుకెళ్ళి వెంటనే మేడం గారు అబ్జర్వేషన్ ప్రకారంగానే ప్రతి ట్యాబ్లెట్ కానీ, టానిక్ కానీ, ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ ప్రాబ్లం కూడా వాళ్ళ దగ్గరుండి నర్సెస్ అందరూ కూడా దగ్గరుండి చూస్తారు. నాకు బాగా నచ్చింది. నాకు రీసెంట్గా మా మిస్సెస్ పడిపోగానే ఇప్పుడు మాత్రం వెంటనే చాలామంది, అంటే అసలు ఎందుకు పడ్డారో వెంటనే బ్లడ్ తీసుకోవడం, దాన్ని శాంపుల్ పంపించడం టెస్ట్కి, హిమోగ్లోబిన్ తక్కువ ఉంది ప్లస్ బీపీకి డౌన్ అయింది, వెంటనే ఐసీయూకి షిఫ్ట్ చేశారు. ఐసీయూ షిఫ్ట్ చేసి బ్లడ్ ఎక్కించారు. చాలా పర్ఫెక్ట్గా, ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా నర్సెస్ అందరూ కూడా చాలా రెస్పాండ్ అయ్యారు. అందరు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. సెక్యూరిటీ కూడా చాలా రెస్పాండింగ్ బాగుంటుంది ఇక్కడ అపోలో హాస్పిటల్. థ్యాంక్ యూ డాక్టర్ సంజయ్ మేడం, అండ్ థ్యాంక్ యూ అపోలో హాస్పిటల్స్ కాకినాడ.